రేపు కనుమ పండుగ సందర్భంగా దీని యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము. సంక్రాంతి వరుసలో వచ్చే చివరి పండుగను కనుమ పండుగ అని అంటారు. దీన్నే పశువుల పండుగ కూడా పిలుస్తూ ఉంటారు. ఒక సంవత్సరం పాటు తమ యజమానులకు సహాయకరంగా ఉండే మూగజీవాలను ఆరాధించే రోజు ఈ కనుమ పండుగ. పశుపక్షాదులకి గౌరవాన్ని సూచించే పండగల కనుమ ప్రసిద్ధి. ఈరోజు ఇంటికొకరు చొప్పున తెల్లవారక ముందే రూపంలో ఉన్న అడవికి బయలుదేరుతారు. అక్కడ దొరికే నానా రకాల వనమూలికలను, ఔషధ మొక్కలను సేకరిస్తారు. కొన్ని చెట్ల ఆకులను, కొన్ని చెట్ల బెరడులను, కొన్ని చెట్ల పూలను, వేర్లను, కాండాలను, గడ్డలను ఇలా సేకరిస్తూ కొన్ని నిర్దిష్టమైన చెట్లు భాగాలను మాత్రమే సేకరించాలి అనగా మద్దిమానును, నేరేడు మాను చెక్కను, మోదిగ పూలను, నల్లేరును, మారేడు